బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రోజా పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, రోజా పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలేంటి? పిటిషన్లో ఏముంది? శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నట్టుగా సమాచారం అందుతోంది. మిగతా అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఎమ్మెల్యే రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జయసింగ్ ఈరోజు చీఫ్ జస్టిస్ ఠాకూర్ ధర్మాసనం ముందు ఈ కేసును మెన్షన్ చేశారు. ఈ కేసును ఇమ్మీడియట్ గా విచారణ కోసం చేపట్టాలి, అందుకు అవసరమైనటువంటి తేదీని డిసైడ్ చేయండి అని అభ్యర్థించింది. ఆ అభ్యర్థనను ఎమ్మెల్యే రోజా తరపు న్యాయవాది అభ్యర్థనను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంగీకరించారు. ఈ నెల వచ్చే శుక్రవారం నాడు ఈ కేసును టేకప్ చేయాలని నిర్ణయించారు. సో ఆ రోజు మొత్తం ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వాదోపవాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సవాల్ చేస్తూ ఇక్కడికి వచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుపై స్టే విధించింది. సింగిల్ జడ్జి గతంలోనే అసెంబ్లీకి సంబంధించినటువంటి సస్పెన్షన్ లో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే చీఫ్ జస్టిస్ ముందు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అనేక అంశాలకు సంబంధించి, అనేక బిల్లులకు సంబంధించి ఓటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి హాజరయ్యేందుకు అనుమతించాలని, సస్పెన్షన్ ఎత్తివేయాలి, కాబట్టి ఈ కేసును టేకప్ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అడిగారు. ఆ వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేసును ఈ శుక్రవారం నాడు విచారించాలని చెప్పి నిర్ణయించారు. దాంతో ఈ శుక్రవారం నాడు కేసు విచారణకు రాబోతుంది. ఇదివరకే సుప్రీంకోర్టులో ఇదే అంశానికి సంబంధించి విచారణ కూడా జరిగింది. అప్పుడు చూసాం హైకోర్టులో జరిగినటువంటి వ్యవహారం పైన, అట్లాగే స్పీకర్ కార్యాలయం వ్యవహరించిన తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో తప్పుపట్టినటువంటి పరిస్థితి చూసాం. మొత్తం నిబంధనలన్నీ ఉల్లంఘిస్తూ కేసును మ్యాటర్ ను రాకుండా ఉండేందుకు హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ జనరల్ చేసినటువంటి వ్యవహారం పైన, అట్లాగే స్పీకర్ కార్యాలయం అవసరమైనటువంటి పత్రాలు అందజేయకుండా వ్యవహరించిన తీరుపైన సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మందలించినటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఈ కేసు వచ్చే శుక్రవారం జరగబోతోంది. ఓకే వెంకటేష్.